ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 91 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 261 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మనకి మార్కెట్ మార్నింగ్ చాలా బాగా పెరిగింది, బట్ ఈవినింగ్ వచ్చేసరికి పడి కొంచెమే బాగా స్వయం పడింది. సో పాజిటివ్ గానే క్లోజ్ అయింది. బాగా పెరిగిన మార్కెట్ పడడానికి కారణం వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. మార్కెట్ కంటిన్యూ 3 డేస్ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసేట్టు కనిపిస్తూ ఉంది. ఈ రోజు మనకి మార్కెట్ బాగా పడడానికి కారణం వచ్చేసరికి మనకి యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు త్వరగా అని ఒక న్యూస్ వస్తూ ఉంది. దానికి కారణం వచ్చేసి యూఎస్ జాబ్స్ డేటా వీక్ గా రావడం. సో కాబట్టి ఇప్పట్లోనే వడ్డీ రేట్లు మేబీ పెంచకపోవచ్చేమో అని ఒక పాజిటివ్ హోప్ తో ఒక పాజిటివిటీ స్టార్ట్ అయింది మార్కెట్ లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీ స్టాక్స్ బాగా ప్రభావం చేస్తాయి. దానికి కారణం వచ్చేసరికి గ్లోబల్ గా ఉన్న ఏఐ స్టాక్స్ పడుతూ ఉన్నాయి. సో దానికి కారణం మన స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. పైగా ప్రజెంట్ మన ఐటీ స్టాక్స్ బాగా కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి కాబట్టి బయింగ్ జరిగేట్టు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెంట్ క్రూడ్ బాగా పడింది. $71 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ఈ రోజు వచ్చేసి మనకి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అలాగే ఎనర్జీ స్టాక్స్ బాగా పడ్డాయి. పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ పడ్డానికి కారణాలు వచ్చేసరికి ఇప్పుడు జూలైలో రాబోతున్న Q1 ఫలితాలు వీక్ గా ఉంటాయని అంచనాలతో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో ఈ రోజు పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్టాక్స్ పడడానికి కారణాలు వచ్చేసరికి మన గవర్నమెంట్ టెండర్స్ లో చైనా సంబంధించిన కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. దాని కారణంగా ఈరోజు ఎనర్జీ స్టాక్స్ పడ్డాయి. ఓవరాల్ గా మన మార్కెట్ కి అయితే కాస్త ప్రజెంట్ పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. అంటే యుఎస్ కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అయితే చాలా తగ్గిపోయింది. వీకెండ్ లో ఈ సాటర్డే సండే ఏమన్నా పెడితే ఏదన్నా ఇది తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఓవరాల్ అట్మాస్ఫియర్ అయితే పాజిటివ్ గానే ఉంది. వాళ్ళు ఈ సాటర్డే సండే ఏం గెలుకోకుంటే చాలా మంచిది. ప్రజెంట్ కనిపిస్తున్న కాస్త నెగిటివిటీ ఇష్యూ ఏంటంటే FIS వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు కూడా బయింగ్ లేక వస్తే మన మార్కెట్ ఓవరాల్ గా ఒక మంచి పాజిటివిటీతో పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. మనకి సాటర్డే సండే హాలిడే కాబట్టి ఏదైనా న్యూస్ ఉంటే రేపు అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి ఏదైనా చెప్పాల్సిన న్యూస్ ఉంటే వీడియో చేస్తాను, లేకపోతే మళ్ళీ మండే మార్నింగ్ కలుద్దాం.